కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో చెప్పేసి అప్పుడు వెళ్ళి. ఓకే కుర్రలు మీరు కూడా రెడీ ఉండాలి మురళి ఇంట్రడక్షన్ తర్వాత. ఓకే హాయ్ హలో వెల్కమ్స్ యు ఆల్ పుల్మర్శెట్టి అండ్ బొడ్డెట్టి వారి వెడ్డింగ్ సంగీత్ సెరమనీ. I would like to invite ఆరడుగుల బుల్లెట్ వీడు ధైర్యం విసిరిన రాకెట్ మిస్టర్ పుల్మర్శెట్టి బాల మురళీకృష్ణ. సాంగ్ ప్లే చే డాన్స్ చేయలే. మురళి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ స్టేజ్ మీదకి రావాలండి ఒకసారి. ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మురళీస్ బ్రదర్ శేఖర్ కూడా. నువ్వేమైందా బాబు? మురళి ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలమ్మా ఒకసారి. చిన్ను నాన్న చిన్ను వేర్ ఆర్ యూ? సాంగ్ బ్యాక్గ్రౌండ్ బాబు చిన్ను రావాలమ్మా. బ్రో మురళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రావాలి. చిన్ను జగదీష్ అని అందరూ యువజన సంఘం కుర్రలు అందరూ కూడా రావాలి పైకి. అందరూ ఒక 5 minutes. ధనువాన్యా శివుడికి పార్వతీదేవి ఎంత ముఖ్యమో మా మురళికి ఇంద్ర అంత ముఖ్యం. మురళి నీ మాటల్లో మా ఇందుని ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయాలి. ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు లవ్వు కాదు రే, కొంచెం మంచి రావాలి. పౌర్ణిమ అది ఇక్కడ తెలియదు. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఇప్పుడు నా ఉడ్బిని పరిచయం చేయబోతున్నాను. అర్ధాంగి రాముడు మంచివాళ్ళు అయితే రాముడి కంటే మంచివాళ్ళు నేను. నాకు పార్ట్నర్ మా పౌర్ణిమ. బ్రో మ్యూజిక్. ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలమ్మా ఒకసారి. మీట్నా, మోనికా, అనిత, జానకి, శాండీ, షేనాస్ సారీ అందరు రావాలి బేగా ఫాస్ట్గా. బాబు ఇప్పుడు ఈ యుద్ధంలో మీరే గెలవబోతున్నారు, మీకు అది అర్థం కావట్లేదు. పేరండి మీకోసం ప్లాన్ చేసి నీ గేమ్. రండి రండి ఒకసారి అందరూ అనండి నాతో పాటు, జై బాలయ్య, జై బాలయ్య. ఓకే ఈవెంట్ స్టార్ట్ చేస్తాం. ఈవెంట్ స్టార్ట్ చేయకముందు నేను మురళికి ఒక ప్రపోజల్ పెడుతున్నాను ఫ్రమ్ నేను హిందూ టీము. నవీన్ 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 బ్రో, నవీన్ బ్రో, సంతోష్ గారు బ్రో స్టేజ్ మీదకి రావాలి బ్రో. బ్రో మన అందరం టీం బ్రో. రఘు అన్న, రఘు అన్న, రఘు అన్న. ఓకే రెడీ. ఇప్పుడు
బాబు అబ్బాయి తాలూకాలు ఎవరు సైలెన్స్ ఉండడం రాదా మీకు? డిసిప్లిన్ లేదా మీకు? ఒక్కసారి అరవమంటావా? తెలుసు కదా, ఉమెన్ పవర్ ఇక్కడ, ఉమెన్ పవర్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడ మామూలుగా ఉండదు. వస్తుంది బ్రో, తెప్పిస్తాను కదా. ఇప్పుడు మురళి అందరి తరపు నుంచి ఒక ప్లెజ్ చేయాలి, అంతే. అది ప్రతిజ్ఞ చేయాలి. నేను చెప్తాను సెంటర్లోకి రా మురళి. బ్రో కెమెరా రెడీ చేసుకోండి బ్రో, వీడియో రికార్డ్ చేయాలి. గుండెల మీద చేసుకో, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ చేసుకో, సారీ, లెఫ్ట్ హ్యాండ్ రైట్, అటు అటు. బ్రో రెడీ బ్రో? నో నో నో, భారత్ అంటే ఏం కాదు ఇక్కడ. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్. బాల్ మురళీకృష్ణ అనే నేను. అత్త ఆగత్త. బాల మురళీకృష్ణ అనే నేను. బాల మురళీకృష్ణ అనే నేను. చింతలగ్రహం, చింతలగ్రహం గ్రామ సభ్యునిగా, గ్రామ సభ్యునిగా అందరి సమక్షంలో, అందరి సమక్షంలో ఇప్పుడు ఇప్పుడు పౌర్ణమి యంత్రానికి, పౌర్ణిమ ఇంద్రానికి ప్రపోజ్ చేయబోతున్నాను. చేత కాదా? చెయ్యి. నిత్యం జీవితాంతం ఇలాగే ఉండే ప్లాస్టిక్ పూతో నేను ముందుకొచ్చాను. ఈ పూలాగే నా ప్రేమ కూడా వాడిపోదు, చెరిగిపోదు. ఇది పనిచేయదా? ఎన్నాళ్ళైనా జీవితకాలం ఇది ఇలాగే ఉంటది. అలాగే నా ప్రేమ కూడా నీ దగ్గర ఇలాగే ఉంటది. అది నీ సొంతం. మీరు నా టీం రా. నా ప్రేమ కూడా ఇలానే ఉంటది. పౌర్ణిమ, వెల్కమ్ టు మై లైఫ్. తీసుకో. ఇంకా ఇంప్రెస్ అవ్వలేదా? చెయ్యరు చెయ్యరు, ముందు నువ్వు చేస్తే ఇంప్రెస్ అయితే అప్పుడు చేస్తారు. చూడు, నో ప్లాస్టిక్. మా టీం కాంప్రమైజ్ అవ్వట్లేదు బ్రో. న్యాచురల్ గా అంటే మరి బంతి పూలే ఉన్నాయి, అందుకని ఈ ఫ్లవర్ లెస్ కదా. ఇప్పుడు నువ్వు ఫ్లాట్ అయిపోతావు చూడు. వెల్కమ్. ఇప్పుడు నువ్వు చెప్పాలి థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ నువ్వు చెప్పాలి. అదే ఓకే, రిటర్న్ ఏది చెప్పాలనుకున్నా చెప్పి అయితే నీ వర్డ్స్ లో. 2 కాళ్ళ మీద నించొని మా అన్ని చెప్పినందుకు 2 ముడుకుల మీద నించొని మా ఉదయం చెప్తుంది. ఇప్పుడు అంత సీన్ లేదు, సీన్ లేదు, అది తగ్గేదేలే. ఒక మైకే వచ్చింది మనకి. తెలుగులో ప్రమాణ సాక్షిగా నేను వాగ్దానం చేస్తున్నాను. తెలుగులో తెలుగులో కావాలి. ఓకే రెడీ, అందరూ దీపొచ్చు, దీపొచ్చు, దీపొచ్చు. వీళ్ళిద్దరి కోసం ఒక మంచి సాంగ్ వేస్తే, చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఈవెంట్ కి కొంచెం గూస్ బంప్ తీసుకొస్తారు. అందం దాడి మళ్ళింద భూమిపైకి చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా
సంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలచే తుషారానిలా మైక్ ఎక్కువ సౌండ్ వస్తుంది మైక్ ఆపు వయ్యారాల జాబిలి పోలి కట్టి గుండెల్లో నచ్చేదావి గంతు కొట్టి అనండురి వారికి మంది కొట్టి కట్టి కళ్ళె ముంచావి కళ్ళె నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోడి కట్టి గుండెల్లో నచ్చేన వేగంతో కొట్టి ఆర్టిస్ట్ అయిపో నువ్వు ఆర్టిస్ట్ అయిపోరా ఎందుకే మహనాటం చాలు చాలు అందా వాయిదాలు సాగిపోదా మనమున్న చోట సంతోషమంత శివతాండ వాడుతుంది Just move along with my crazy boy Just move along with baby
చిన్నదాని చెంగే పట్టు 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 చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చేరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు ఊరు కాస్త ఊరేటట్టు ఊరుకుందమ్మ బుక్కు బుక్కు పోయేటట్టు బుక్కు మీద ముట్టేటట్టు లేకపోతే నా మీద కన్నెబట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే పట్టు కోరికంత నా మీదట్టు ఓదులమ్మ రవే 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 రంగుల రకట్టు రక్తుల సీస్తా నీకు ఇద్దరు పట్టు రయ్యో ఆకలి తీరేట్టు పాపులు ఇష్టపడతా నీకు సొప్పులు తాగట్టు అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. నారాజుగా కులమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటాడు, అదే అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. మాయే సన్నగా Cheers! మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది వస్తు అంటే సుస్తగుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది వస్తు అంటే సుస్తగుంది చూడు
నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తుగుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తుగుంది గా ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలిద్దరూ కూడా స్టేజ్ మీద వచ్చేస్తే వాళ్ళ పిల్లలిద్దరూ అలాగే వాళ్ళ అన్నయ్య అప్పారావు కూడా వచ్చేస్తే రండి. కెమెరా కలపొద్దు. It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టిల్ సూపర్లే మనీ తినే చేసేద్దాం డిస్కోథెక్కర్లే Hey, నైట్ నైన్ పక్కర్లే బయటికి ఎల్లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవుతాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారిన్ వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీసులా గడపే నాటకల్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం It's a family party It's a family party It's a family party It's a family party romance పాటే పెడతామో సింగింగ్ కూడా చేసి చుట్టూ మనవాడే కింద పడి దొల్లేస్తామో గాలిలో కందేస్తామో పంచమంతా చూపించి అంతా మనగిల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే కాంటూ కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party లిక్కరుంది సిద్ధంగా లిక్కునికే పంచంగా నిగ్గరేసి కూర్చి సో మన తరపు నుండి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇద్దాం రైట్. It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టిల్ సూపర్లే మనీ తినే చేసేద్దాం డిస్కోథెక్కర్లే Hey, నైట్ నైన్
అయిపోయేలా మన పేదవడు అడిగేదెవడు చలో చలో మరి It's a family party. 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 It's a మల్లేశన్న దావత్లా పన్ను గాని బరత్లా టిల్లు అన్న దిగిందంటే డిచ్చ దుంకనా డిజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తిరు కొట్టది తిరు మారు డిజే టిల్లు బట్టు ఎస్తన పెంచి కొట్టు ఆసులు వల్లేడు డిజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెకేసి కొట్టినంటే తప్పవిలు డాన్స్ బారు డిజే టిల్లు బట్టు డిజే టిల్లు బట్టు కొట్టకునే నా మీద అరెచ్చం టీ-షర్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సలాం పట్టు ఏ గల్లీ చుట్టూ అక్కడే తల్లినట్టు వస్తుగా నవ్విందంటే పోరీలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకొని జిమ్ సెంటర్లకి పోటీ వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చూసే పోరాలల్ల శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా లోను కొడతాడే జటిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తిరు కొట్టది తిరు మారా జటిల్లు బట్టు ఎస్తన పెంచి కొట్టు ఆసులు వల్లేడు జటిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెకేసి కొట్టినంటే తప్పవిలు డాన్స్ బారు జటిల్లు బట్టు కొట్టకునే నా మీద ఆటాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో బొట్టు పెట్ట బుద్ధైతాంది రాజిగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది ఉండే గట్టిగా కొట్టేసుకుంటాది నిన్ను చూస్తే ఎట్లా ఉంటుంది నన్ను సుత్తే అత్తే సుత్తా
గుచ్చి చంపకే మేరే హాయ్ అల్లా గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్ నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్ల నీరైపోయే దేహమే హాయ్ భారమే హాయ్ నీ అందం మడివైపును రెండు కలిపి పెట్టుకుంటాం సోదరా అది పెళ్ళంటే నూరేళ్ల మంటరా బాధరా నువ్వు వెళ్ళండి గోతిలో పడొద్దురా వద్దురా వద్దురా సోదరా అది పెళ్ళంటే నూరేళ్ల బాధరా నువ్వు వెళ్ళండి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాదు సారి తాడి కట్టొద్దు కర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కళ్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా నీ కొంప ముచ్చేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర డోంట్ మ్యారీ బీ హ్యాపీ డోంట్ మ్యారీ బీ హ్యాపీ డోంట్ మ్యారీ బీ హ్యాపీ don't marry hey be happy 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 వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళండి కోతిలో పడద్దురా కాలేజీలో వాడు గ్రీకు వీరుడు మ్యారేజ్ కాకముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు పక్క చిక్కిపోయి మంచి నొక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుర్తుపట్టి ఏడ్చాడు ముక్కు చీరుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి మరి ఏ పూట కాపుటే తన ఐ లవ్ యు చెప్పాలి ఏం కోరినా తక్షణం తీర్చాలినా వరం భక్తి సామైందిరా కాపురం వెళ్ళి క్షమించరాని నేరం డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ డోంట్ మ్యారీ హ్యాపీ వద్దురా సోదరా అని పెళ్ళంటే నూరేళ్ల మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా వద్దురా వద్దు
అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు. పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కష్టమనకుండా బుర్ర తినకుండా, వాడిని తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడి నాకు లాంటి వాడిని వానపాము చేసింది. అది కాదురా అది అనకొండ. ఆ కయ్యాడి అమ్మ కోల కలిగించింది భక్తి యోగం. ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం. సంసారమే వెస్టని, ఇక సన్యాసమే వెస్టని. కాషాయమే కట్టాడురా, కట్టి కాశీకి పోయాడురా. Don't marry, hey, be happy. Oh, don't marry, hey, be happy. Yeah, 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 don't marry, hey. మామూలుగానే వాడు దేశముదురు. పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కష్టమనకుండా బుర్ర తినకుండా, వాడిని తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడి నాగు లాంటి వాడిని వానపాము చేసింది. అది కాదురా అది అనకొండ. ఆ కయ్యాడి అమ్మ కోల కలిగించింది భక్తి యోగం. ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం. సంసారమే వెస్టని, ఇక సన్యాసమే వెస్టని. కాషాయమే కట్టాడురా, కట్టి కాశీకి పోయాడురా. Don't marry, hey, be happy. సంద పొద్దుల కాడ సంపంగిన బింది, అనుడగచ్చన చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు కబ్బిబ్బుల ఎరవళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సోకులెన్నెన్నో నీళ్ళు నేనే చూసా, మనసుతో పాటు మాటే ఇచ్చా. ప్రేమ పూజకే వచ్చా అందుకో. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం తరుణది కాస్తని పందిరన్నది. పెట్టిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. బుగ్గ చుక్క వారేవా, ముక్కు పుడక వారేవా, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరినది చిత్తో చిట్టమ్మ కూతురు మతంగా సత్తా చూపించమంటిరు. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి
చెయ్యమందులో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందులో రో రో గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా ఆడుకుంటాను నీ జంట కోరికనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా బలపం పట్టి భామ బళ్ళు ఆయికి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటంబ ప్రయాణతో సరసమింకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యారే హొయ్యారే హొయ్ హల్లో హల్లో ఇప్పుడు కన్యాకుమారి కనబడగా జారి కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి ఇంటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు కట్టుమని పదరేళ్ళురా, నా స్వామి కట్టుకుంటే ముదే ముళ్ళురా.
మంచముంది రైట్ అన్నది రైట్ అన్నది బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది అది ఏ తోటదో ఏ పేటదో అది ఏ తోటదో ఏ పేటదో చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని మదియా అందమంతా చీరలోనే ఉన్నది ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ ఎల్లవచ్చి గోదారమ్మ ఎల్లా పిల్ల పడ్డాదమ్మో ఎన్నెలుకి వెళ్ళు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడ నాతో గాడా వీరయ్య పిల్లోడా నా కసి కళ్ళకు నా కసి కళ్ళకు హే బావనిను భావని నీను ఇద్దరం ఒకటవని మోజులు వేసి మల్లగానం ఇద్దర కరుణవని హే బావనిను భావని నీను ఇద్దరం ఒకటవని మోజులు వేసి మల్లగానం ఇద్దర కరుణవని కొత్త కోట కిందెత్తిపోని సన్నగైన వెన్నెత్తిపోని కొత్త కోట కిందెత్తిపోని సన్నగైన వెన్నెత్తిపోని కన్న సుగసే గుమ్మెత్తిపోని బావనిను భామని నీను ఇద్దరం ఒకటవని మోజులు వేసి మల్లెల కాలం ఇద్దర కరుణవని కూతుగా వడ్డు కంచదే నా గుండెలగవా కంచదే నేనక్క కూతుగా వడ్డు కంచదే నా గుండెలగవా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు రక్తి పుట్టిన ఆట నొప్పి పెట్టిన ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా కంచదే నేనక్క కూతుగా వడ్డు కంచదే
కుదిరిందిలే ఉడుకు పుట్టి ఇన్నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు పోరు తీరాలిలే వలపు జోరు తెలాలిలే. అలిసిపోలేదు ఇంకా మా మాయ, జస్ట్ బ్రేక్ ఇచ్చాం. మళ్ళా ఇంతే ఎనర్జీతో ఇంతకన్నా అన్ని చేశాను ఇంక లేవు. అందుకే యాక్టర్ ఒకే సాంగ్ చేస్తాను, మళ్ళీ చేయలేను. అలాగే మా బీసెట్ మాయ కూడా హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేసి అదరగొచ్చాడు నడు మూమెంట్ స్టెప్పులతో. నెక్స్ట్ చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం. మనసా నా సితారా ప్రేమంటే రా చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం. హాయి బేరం గిట్టెలా ఉంది సాయమడిగే సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం. కాదా నీ దేహం వానరాగం నాదాహం తాళముంది ప్రేమంటే ఇది చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం. ఊహకం దని భాష నేర్చుకో మనసా
స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు. ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. ఎర్రి గంట చూపి వేరే పెళ్లి చేస్తారు. నడిపిస్తూనే ఉంటారు. ఎర్రినట్టు చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. సందేశ్ బాబు గారు, మౌనక్క అందరూ చందుబాబు గారు రండి. తమ్ముడు రావాల్సిన కోరుచున్నా. ఫోన్ చేస్తున్నారమ్మా. అయినా రావాలి. మీరందరూ కూడా ఈ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా మిమ్మల్ని వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you. And happiness too. నా అత్త కూతురిలా కదలిరా ఊర్వశి. ఓ సోసి పిల్ల కోడి పెట్టలా. వయ్యారి బాబురాయి పెట్టలా. ఒదిగిపో మేనక బంగారు చుక్కుడు లడ్డులా. బంగారు బాతు గుడ్డులా. ఇలా 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 సిగ్గు వీడి చిందుతో కల్లా. India, my
స్టేజ్ గుర్తు చేసావు. ఇంకో సాంగ్ కూడా వేసాం కానీ అది ఏ ఇయర్లో వేసామో గుర్తులేదు. అందువల్ల అది నువ్వు చెప్పొద్దు. ఇప్పుడు ఈ సాంగ్ మీద చెప్తే ఎమోషనల్. మా ఇందు ఒక సాంగ్ వేస్తారు, ఫుల్ క్రౌడ్ క్లాప్స్ ఎంకరేజ్ చేయాలి. ఈ పెర్ఫార్మెన్స్ అని చెప్పడం పరిగెత్తి ఆడిపోవడం. నెక్స్ట్ మా జాను. అరే మ్యారేజ్ అనివర్సరీ పార్టీ ఆడనా? ఇక్కడే ఈడనా? It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టింగ్ సూపర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కులే. Hey, నైట్ నైన్ అక్కర్లే, బయటికి వెయ్యాలక్కర్లే, ఇలా మన క్లబ్ అయితే పాపం తాగిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఫారెన్ కో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాకర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా, మన పేదవుడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతాము, సింగింగ్ కూడా డాన్స్ అయితే చుట్టూ మన వాడే. కింద పడి దొల్లేస్తామో, గాలిలో కంటేస్తామో, పైకమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే కాళ్ళు నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంటే సిద్ధంగా, ఎక్కు నీకే పంచంగా, నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారం మైనస్ అయినా, ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే. ఈ బాండ్ నేల చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాళ్ళని కంటి రెప్పలా చూసుకో. It's a family
It's a family party. It's a family party. It's a family party. ఈరోజు ఇప్పటి వరకు జరిగిన మ్యారేజ్ యాక్టివిటీస్ అన్నిటిలో మా హిందూని హ్యాపీ చేయడానికి నా వంతు నేను చేయాల్సిన ట్రై అంతా చేశాను. ఇంకా ఎక్కడైనా చిన్నది ఉండిపోతేమోనని ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టి తనకి హ్యాపీ చేయడానికి ట్రై చేశాను. తను హ్యాపీగానే ఫీల్ అయింది అనుకుంటున్నాను. నా లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. హిందూ ఐ లవ్ యూ. ఒకసారి హలో మధ్యలో తిరగద్దు భయ్యా. ఓకే, చిన్న థ్యాంక్స్ నోట్ చెప్తాను. మధ్యలో తిరగద్దు. ఎన్నోసార్లు అంటే ఇప్పుడు ఇది మాట్లాడించలేదు తెలియదు కానీ ఎన్నోసార్లు ఒక సిచ్యువేషన్ నేను ఒకసారి మైక్ లో ముందు కెమెరా ముందు తిరగొద్దని అనౌన్స్ చేసి అప్పుడు స్టార్ట్ చేయి. మధ్యలో కట్ అవుతుంది. ఎన్నోసార్లు నేను గివప్ ఇచ్చాను, చాలా సార్లు. ఎన్నోసార్లు గివప్ ఇచ్చేసినా ముల్లి అసలు గివప్ ఇవ్వలే. అంటే అది చాలా గ్రేట్ థింగ్, ఒక అబ్బాయి అలా నిలబడి ఉండడం అనే విషయం. చాలాసార్లు నేను గివప్ ఇచ్చేసినా నిలబడి ఎలాగైనా మళ్ళా అన్నీ చేసుకోవాలని అనుకోవడం, మేబీ ఇట్స్ ఏ బ్లెస్సింగ్ టు మీ ఇన్ ఎ లాంగ్ వే నా తర్వాత ఫ్యూచర్కి. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పుడైనా సిచ్యువేషన్లో చెప్తాం అనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పేస్తున్నా. మా మమ్మీ డాడీకి ఎంత థ్యాంక్స్ చెప్పాలో వాళ్ళు చాలా తీసుకున్నారు. మా అత్తయ్య మామయ్య కూడా అంతే తీసుకున్నారు. మళ్ళీ ఇద్దరు వెనక్కి వచ్చి మళ్ళా మా ఇద్దరిని నిలబెట్టడానికి ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా అత్తయ్యకి మామయ్యకి, మా చిన్నత్తయ్యకి, చిన్న మామయ్య గారికి, శేఖర్కి, శశికి, మా అన్నయ్యకి, డాడీ మమ్మీకి అయితే నేను ఇప్పటికీ చాలా చాలా థ్యాంక్స్. మమ్మీ డాడీ కూడా. కొన్ని రూమర్స్ కి ఇక్కడే ఫుల్ స్టాప్ చేద్దాం. ఇది 6th క్లాస్ నుండి అయితే కాదు మరిని అమ్మా ఇది ఆఫ్టర్ కన్నా కూడా కాదు. యాక్చువల్గా తను నా లైఫ్ లోకి వచ్చే టైంకి నిజాలే చెప్పాలి, ఓన్లీ నిజాలే. తను నా లైఫ్ లోకి వచ్చే టైంకి నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి నా జాబ్ సర్చింగ్ టైంలో ఉన్నాను. కరెక్ట్గా మాట్లాడాలంటే నేను చాలా లో ఫీల్ అవుతున్నాను ఆ టైంలో. అంటే నేను సెట్ అవ్వగలనా లేదా, ఏం చేయాలి అనే టైంలో. తనకి నాకు 6th క్లాస్ నుండి పరిచయం, కానీ రిలేషన్ అయితే కాదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఆ రిలేషన్షిప్ ఆ లో ఫీల్ అవుతుంది. నేను ఆ టైంలో మాట్లాడిన మాటలు నాకు కొంత స్ట్రెంగ్త్ అనిపించినాయి. అలానే ఆ నెక్స్ట్ జరిగిన కాన్వర్సేషన్స్, అలాగే నా జర్నీ, నా ప్రతి సక్సెస్ తను చూడడం. అమ్మాలు ఎంత నా సక్సెస్ ప్రతి విషయాన్ని ఎంత చూసారో తిను కూడా నా ప్రతి సక్సెస్ చూసింది. ఈ జర్నీలో మా ఇద్దరం క్లోజ్ అయ్యాం. ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. అలాగే ఎన్నో కష్టాలు పడ్డాను. నా మిస్టేక్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ బయట వాళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక స్టేజ్ చాలా ఫైట్ చేశాను ఈరోజు ఇక్కడ వరకు. అండ్ ఫ్యూచర్ ఇంకా చాలా హైట్ వరకు ఎదుగుతాం ఇద్దరమే. ఇక్కడే చెప్తున్నాను, ఇంతమంది మంది చెప్తున్నాను, అందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ స్టేజ్లో మేము నిలబడి ఉన్నాం కదా, కొన్ని ఇయర్స్ మేబీ కొన్ని యానివర్సరీ టైంకి మేము ఖచ్చితంగా ఇంకా మంచి పొజిషన్లో మీ అందరికీ కనిపిస్తాం. లేదు, మా చేతులతో పట్టుకొనే తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని కూడా హైట్కి. మన అనుకున్న ప్రతి ఒక్కరిని చేతితో పట్టుకొని తీసుకెళ్ళిపోతా పైకి. అలాగే నా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి అందరూ అటెండ్ అయ్యారు, చాలా థ్యాంక్స్. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఎఫర్ట్ చూపించారు ఈ రోజు ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి.
ప్రతి ఒక్కరు వాళ్ళ పెర్ఫార్మెన్స్తో మా అందరినీ హ్యాపీ చేశారు, మాకు లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేశారు. ఈరోజు మీరు చేసిన ప్రతిదీ ఆ అబ్బాయి రికార్డ్ చేశాడు. మేబీ ఒక 20-25 ఇయర్స్ తర్వాత మేము చూసినప్పుడు కూడా ఈరోజు మీ ఫేసెస్లోని స్మైల్స్ మాకు గుర్తుంటే అదే స్మైల్ మళ్ళీ మా రోజు వస్తుంది. ఇంత మాకు మెమరీస్ మా లైఫ్లో మాకు క్రియేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి ఫ్రమ్ క్యాటరింగ్ బాయ్స్ నుండి తర్వాత మనకి ఈ సౌండ్ స్టాఫ్, ఈ కష్టపడిన వాళ్ళందరూ కెమెరామెన్ స్టాఫ్, అలాగే నాకు సపోర్ట్ చేసిన మా తమ్ముడు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, మెయిన్ మా తమ్ముళ్ళు ఇద్దరు, వాళ్ళు ప్రతి విషయానికి విసుక్కోకుండా నిద్ర లేకుండా, అలాగే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ జగదీష్ మాయ, చిన్ను, వీళ్ళిద్దరూ నా పెళ్ళికి నేనెంత కష్టపడ్డానో ఇంకొక 50% ఎక్స్ట్రా కష్టపడ్డారు ఇద్దరు. ఆల్మోస్ట్ నైట్ 3 o'clock వరకు లేస్తున్నాడు, మార్నింగ్ 7 o'clock రావడం. నా ఈవెంట్కి నేను బెయిల్ ఎక్క ముందు వాళ్ళు లెగిసి నా కోసం ఫోన్ చేసేవారు, రే ఈరోజు ఇచ్చేద్దామని. వీళ్ళిద్దరికీ మాత్రం ఎప్పటికీ ఈ మ్యారేజ్ నాకు గుర్తున్న రోజులు వాళ్ళిద్దరు కూడా నాకు గుర్తుంటారు. ఆ విషయంకి వస్తే ఫస్ట్ ప్రపోజల్ నేనే చేశాను. ఎలా చెప్పానంటే ఇలాగే చుక్కల్లో ఒకరోజు నాకు ఫస్ట్ జాబ్ రైల్వేది వచ్చింది కదా, ఇంకొక జాబ్ వచ్చింది. ఆ జాబ్ సెలక్షన్ది నాకు రిజల్ట్ వచ్చిన రోజు వీళ్ళకి చెప్తూ నేను షేర్ చేసుకున్నాను. అంటే ఈ రైల్వే జాబ్ వచ్చి నాకు ఒక 6 months హోల్డ్ అయింది. తర్వాత నాకు మళ్ళీ జాబ్ కన్ఫర్మ్ అయింది అనమాట. ఈ 6 months లోపు ఇంకొక జాబ్ వచ్చింది నాకు. ఈ జాబ్ కన్ఫర్మేషన్ న్యూస్ తనకు షేర్ చేసుకున్నప్పుడు నేను ఆ 6 months ఆ జాబ్ వచ్చినప్పుడే తను నా న్యూస్ని తను అంత హ్యాపీగా తీసుకోవడం నాకు నచ్చి నేనే ప్రపోజ్ చేశాను దానికి. అలాగే ఈ విషయం నేను మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు కూడా మా ఇద్దరు ఫ్యామిలీస్ యొక్క మమ్మల్ని అర్థం చేసుకొని ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేశారు, మా మీద రెస్పెక్ట్ ఇచ్చి. వాళ్ళకి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఈ విషయం సక్సెస్ అవ్వడంలో ఒక 30 feet కట్అవుట్ కొట్టించాల్సిన ఒక పర్సనాలిటీ ఉన్నాడు ఇక్కడ, ఆ అతగాడే. ఈ రోజు మా ఇద్దరు ఇలా పక్క నిలబడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ అబ్బాయి. ద అన్సంగ్ హీరో వాడు. ఎన్నో తిట్లు, అవమానాలు, ఆల్మోస్ట్ దెబ్బలు కూడా కాసాడు ఒకసారి. మా కోసం చాలా కష్టపడ్డాడు. ఈజ్ అన్ అన్సంగ్ హీరో. అబ్బాయికి ఈ రోజు మేబీ అబ్బాయికి ఆ స్టేజ్ మీద మాతో కలిసి అంత టైం స్పెండ్ చేసే మా ఇద్దరితో అంత క్షణం ఉందంటే అబ్బాయి, ఆ అబ్బాయి. అలాగే థ్యాంక్స్ చెప్పాల్సింది మా తమ్ముడికి, మా బావకి. వాళ్ళిద్దరు కూడా ఈ విషయాన్ని నేను చెప్పినప్పుడు ఇంట్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇనిషియేషన్ తీసుకొని ఫ్యామిలీస్ని ముందుకు తీసుకొచ్చారు. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా బాబాయ్ అండ్ పిన్నికి. ఒక టైంలో మేబీ ఇంకా నో పాసిబుల్ 1% కూడా ఛాన్స్ లేదేమో, ఆల్మోస్ట్ అందరూ నాకు కూర్చోబెట్టి నాకు మోరల్ ఎథిక్స్ చెప్తున్నారు. ఆ టైంలో మేబీ నా మనసును అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ ఇచ్చిన సపోర్ట్ ఆ రోజులో. అంటే మిగిలిన వాళ్ళందరూ నాకు వేరే కాన్వర్సేషన్ జరుగుతుంది, అరే తిన్నా ఇది వేరే కాన్వర్సేషన్, కానీ వాళ్ళిద్దరూ ఆ టైంలో నాకు మారల్ సపోర్ట్ ఇచ్చారు. అది నాకు చాలా స్ట్రెంత్ అయింది. లేదంటే ఆ టైంలో నేను చాలా వీక్ అవ్వాల్సింది, కానీ వాళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు. తమ్ముళ్ళకి బావకి స్పెషల్ థ్యాంక్స్ ఈ సందర్భంగా. అదే మరి చెప్తున్నాను కదా, ఒక టైంలో అమ్మా నాన్నలు కూడా ఆ ఎమోషన్ని బీట్ చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి నేను పుట్టకపోయినా సరే వాళ్ళ నా ఎమోషన్ అర్థం చేసుకొని నా ఎమోషన్ని అంతలా అర్థం చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాకు ఒక 2 days నాకు ఇచ్చిన వాళ్ళ సపోర్ట్. అలాగే ఇంక ఇక్కడ కూర్చున్న ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ వాళ్ళ యొక్క చిన్న కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. మా అక్క వాళ్ళు అయితేనే, మా అక్క బావ అయితేనేమి, అలాగే నా ఫ్రెండ్స్ అయితేనేమి, మా చెల్లి హేమ అయితేనేమి, వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత 1%, 2% ఎంతో కొంత. ఇది 0 పాసిబిలిటీ డే నుండి నాకు తిని సపోర్ట్ చేసింది కాబట్టి ఈరోజు 100% పాసిబిలిటీకి తీసుకొచ్చాం. చెప్తున్నాను, మా బాండ్ ఇంకా స్ట్రాంగ్గా కనబడుద్ది మీ అందరికీ. మేము ఈ తీసుకునే డెసిషన్ కరెక్ట్ అని మీరందరూ అనుకునేలాగా మేము ఫీల్ అయ్యేటట్టు చేస్తాం. స్టోరీ అంతా చెప్పావు కానీ థింకింగ్ కానీ నువ్వు ఐ లవ్ చెప్ప థింకింగ్ కానీ
హలో ఏ కుటుంబ వ్యవస్థకైనా ఉందా? ఏ కుటుంబ వ్యవస్థకైనా తండ్రి అన్నాడు మూలస్తంభం లాంటి వాడు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మా అన్నీ మాత్రం పిల్లల్ని ఐశ్వర్యంగా భావించి పెంచాడు. ఎందరినీ మర్చిపోకపోయినా మా అన్నీని బాగుతుంది మాత్రం మీరు ఎదరికి తీసుకెళ్ళి వాళ్ళని మాత్రం మీరు మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏ చెడ్డ పేరు రాకుండా మీరు ముందుకెళ్తే అదే 10,000 అదే నేను కోరుకుంటున్నాను. ముల్లి సైడ్ ఆఫ్ స్టోరీ ముల్లి చెప్పాడు. ముల్లి సైడ్లో ఏమైంది, ముల్లి ఏమైంది. అలానే మా దాంట్లో కూడా మాకు అంటే ఇలా ఇలా ఉందని కాదు కానీ ఎక్కువ ఇప్పుడు బాబాయ్ పిన్ని ఆ రిలేషన్ అందరితో మీకు బాగుంది. ఇప్పుడు ఇంత ఫ్యామిలీతో మాకు కొంచెం మేమే ఉండడం, మీతోనే మేము నలుగురమే షేర్ చేసుకోవడం ఏమైనా మా నలుగురమే అలాగా అలవాటైపోయి మాకు నలుగురమే బాధపడినాం. మా నలుగురమే ఏదైనా మా నలుగురమే. మాకు పెద్దగా ఇంకా ఉత్తం బయటకు చెప్పుకునేది లేదు. ఇంత అయిన తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాం. మా నాన్నగారు బాగా స్ట్రగుల్ అయ్యారు, మా అమ్మ. ఆ ఫేస్ రాకూడదు ఏ అమ్మాయి సిచ్యువేషన్లో కూడా. అలా అంటే నేను ఏదో చేసి అలా రాలేదు, అక్కడ అలా సిచ్యువేషన్స్లో అలా అయిపోవడం దాన్ని అంటే అంతగా పెరిగింది ఒక్కసారిగా. మా డాడీ నా విషయంలో అలా ఎప్పుడు అలా అవ్వకూడదు అనుకున్నాను. అలా పూర్తిగా అయిపోవడం చాలా గట్టిగా నిలబడ్డాను. ఏదైనా పర్లేదు అన్నట్టు. మా అన్నయ్య కూడా ఎప్పటికీ ఏం కాదు, ఏముంది, ఏం లేదు, ఏం పర్లేదు అనే విషయం అది ఎవరు ఇవ్వలేంది. అంటే ఒక అమ్మాయి పేరెంట్స్గా ఇవ్వలేని విషయం అది ఇచ్చారు. అది నేను అంటే దానికి డిస్క్రైబ్ చేయలేను ఆ విషయాన్ని. ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగింది. అబ్బాయి విషయంలో కొంత డిఫరెంట్గా ఉండొచ్చు. అది కూడా ముల్లి విషయంలో బాబాయ్ పిన్ని అత్తయ్య మావయ్య అన్నట్టు చాలా మంది ఆక్యుపై చేసి ముల్లికి మోరల్ సపోర్ట్ ఉంటారు. మాకు మాత్రం మేము నలుగురే మోస్ట్లీ ఉండడం మమ్మల్ని ఇంకా ఎక్కువ డౌన్ చేసింది. కానీ ఆ డౌన్లో కూడా మా నాన్నగారు నా మీద నువ్వు నమ్మావంటే కన్ఫామ్గా అబ్బాయిలో ఏదో ఉందని నమ్మారు అనే విషయాన్ని కొంచెం అబ్జర్వ్ చేసేవారు. నువ్వు నమ్మావంటే కన్ఫామ్గా అబ్బాయిలో ఏదో ఉంది అనే విషయాన్ని అంత స్ట్రాంగ్గా నిలబడి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు మీ. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు ఒక అమ్మాయి ఫ్యామిలీలో ఉండడం. నేను ఎప్పటికైనా థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ చాలా చిన్నమాట. ఎప్పటికైనా చెప్పుకోవాలి అంటే మీ డాడీకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే తీర్చలేంది, చెప్పలేంది అన్ని. అసలు ఈ స్టోరీకి 6th క్లాస్ నుంచి ఉందని అనుకుంటున్నారు. అదంతా అసలు ట్రాష్. మా సొంత ఫ్రెండ్స్ అలా అనుకుంటున్నారు. అదేమీ కాదు. చాలా ఇయర్స్ అంటే మా విడిపోయి చాలా ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఈ పృథ్వీ అన్న క్యారెక్టర్ రావడం వల్లే ఇది జరిగింది. అసలు లేదండి, పృథ్వీ అన్న క్యారెక్టర్ లేకపోతే మా లైఫ్లో అసలు ఉండదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోని సిచ్యువేషన్స్లో తినక పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి వాడు అంటే లైఫ్లో ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది అన్నట్టు వాడేదో వచ్చి ఒక 1 రోజులే ఉన్నాడు. ఈ 1 రోజుల్లో వాడు చేసిన మ్యాజిక్తోనే మా ఇద్దరం అక్కడ దాకా వెళ్ళిపోయాం. సో నా పెళ్ళికి నేనే అన్నాను, నాకు నేను కట్అవుట్ వేసుకున్నా లేదా పర్లేదు బాబా 3 ఫ్లోర్లు కట్అవుట్ పైనుండి కిందకి థ్యాంక్ యూ పృథ్వీ అని రాయిస్తాను నీకు పైనుండి కిందకని. యాక్చువల్లీ ఈయన కలపడానికి రీజన్ ఏంటంటే కాకినాడలో ఉండేవాడు అంతే కదా. కాకినాడ మీకు కూడా ఇప్పుడు రివీల్ చేస్తున్నాను అత్త. కాకినాడలో మా మురళి గారు స్టే చేస్తున్నప్పుడు వీడు పడిన కష్టాలు అంకుల్ మీకు కూడా చెప్తున్నాను, నవీన్ బ్రో మీకునా. వీటికి పడిన కష్టాలు అంత ఎంత కాదు. ఇప్పుడే జస్ట్ హరిగడు వెళ్ళిపోయాడు. హరిగడు వీళ్ళు ఏంటంటే ఎంత మేము ఆడుకున్నా చదువు విషయంకి వస్తే మాత్రం నిక్కచ్చిగా చదువుతారు ఏకదమ్. ఇంక వీడు చదివాడంటే ఇంకెవడో ఉండకూడదు మా పోటీలో అంతే.
మా డిప్లొమాలోని మేమందరం రివీల్ అయిపోయింది, ఐ మీన్ మేమందరం రిలీజ్ అయిపోయిన తర్వాత డిప్లొమా నుంచి ఒక్కొక్కరు ప్రైవేట్ జాబ్ లేదనంటే వీళ్ళే గవర్నమెంట్ జాబ్ కొట్టామరా అని చూసి విత్ ఇన్ 6 monthsలో పేపర్ పట్టుకొని చూపించాడు అందరికి. అది చిన్న విషయం కాదు. ఆల్ ఇండియా 8 సీట్స్లోని హరివర్ధన్ అనే వ్యక్తి అయితే ఎన్టీపీసీలో జాబ్ కొడితే మా బావ మురళిగాడు ఏఎల్పి జాబ్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు. లిటరల్లీ అది గాడ్స్ గ్రేస్. ఇద్దరునా ఆల్ ఇండియా 8 ర్యాంక్లో కొట్టాడు. ఆల్ ఇండియా 8 సీట్లని ఆడికి ఒక సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. మా వాడు అంతే 250 సీట్లని మా వాడు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు సీటు. కష్టం పడ్డాడు. కాకినాడలో అయితే లిటరల్లీ ఒక బ్రెడ్ ముక్క, ఒక దాన్ని ఏమంటారు టాటా గ్లూకో ప్లస్ తాగి బతికిన రోజులు కూడా ఉన్నాయి మురళివి. దానికి డబ్బులు కూడా లేకపోతే ఆ టైం నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేసేవాడిని. మా హరిగాడు అప్పటికే జాబు. మేము డబ్బులు పంపిస్తే మేము మురళిగాడికి డబ్బులు పంపిస్తే లిటరల్లీ ఆ టైంలోనే ఆడు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి డబ్బులు అడగడానికి మొహమాటం. ఒక స్టేజ్ పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే, కానీ ఈడు ఆ టైంలో మేము డబ్బులు పంపిస్తే భోజనం చేసేవాడు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయి వరకు చూస్తున్నారు కదా, మనం తలెత్తుకునే విధంగా అందరినీ చేశాడు. అది నిజంగా చిన్న విషయం కాదండి. మురళి అనే వ్యక్తి మీ ఫ్యామిలీలోకి రావడం అనేది ఒక యాంగిల్లో నా దృష్టిలో అది మీరు కూడా చేసుకున్న అదృష్టం. అదంతే. ఈ వ్యక్తి మీ ఫ్యామిలీలో రావడం మీ అదృష్టం అయితే, హిందూ అనే వ్యక్తి మన ఫ్యామిలీలో రావడం అది మన అదృష్టం అవుతుంది. రెండింటికి ఉన్నది. అందుకని నేను ఎంతకలో స్టేజ్ మీద కూడా అన్నాను, ఒక శివుడు పార్వతి, ఒక రాముడు సీత ఎంతో, మురళి హిందూ కూడా అంతే, అదంతే. సో మీరు కూడా ఎక్కడ కూడా హెసిటేట్ చేయకుండా ఎవరినైనా ఇప్పటి నుంచి ఈ జర్నీని అందరినీ కలుపుకొని ఇంకా మనం వింగ్ని పెంచాలని చెప్పి నా ఉద్దేశం. అందుకనే నేను కూడా వీళ్ళని కలిపాను, అంతకుమించి ఇంకేం కాదు. రండి. హిందూ ఈ రోజు వరకు ప్రాబ్లం ఏదైనా వస్తే మా నలుగురమే డిస్కస్ చేసుకునే వాళ్ళు, నలుగురమే షేర్ చేసుకునే వాళ్ళని తను బాధపడింది కదా. ఈరోజు చెప్తున్నాను నేను ఎంతమంది ముందు, వీళ్ళందరూ నీకు ఉన్నారు. మేబీ నేను ఆ రోజు డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా మీ చిన్నత్తయ్య ఉంటారు, మీ అత్తయ్య ఉంటారు, ఇద్దరు మావయ్యలు ఉంటారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మా అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, మా పెద్దమ్మలు ఉన్నారు, పిన్నిలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మన వయసు వాళ్ళు ఉన్నారు, మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నీకు సపోర్ట్. ఏ అవసరమైనా నీకు ఈరోజు షేర్ చేసుకోవడానికి ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంది. ఇక్కడ ఏ కష్టం ఉండదు. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సంగీత కార్యక్రమానికి చేసిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా పాప విషయంలో ఎప్పుడైతే ఈ రిలేషన్లోకి వచ్చారని తెలిసిన తర్వాత నేను ఇంచుమించుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాల పూర్తి సర్వీస్లో, ప్రజెంట్ 30 సంవత్సరాలు ఈ సర్వీస్లో నేను కోరాపుట్ వెళ్ళిపోయాను. కోరాపుట్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి రైల్వే కోర్ట్స్కి వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులందరికీ కొద్దిగా ఇంట్లో జరగవచ్చు, కానీ నేను ప్రత్యక్షంగా నేను ఇక్కడ చూసి మానసికమైన బాధ కొద్దిగా దూరం వెళ్ళడం జరిగింది. తర్వాత మురళి వాళ్ళు, అదే మురళి, ఝాన్సీ, వెన్నెల వీళ్ళందరూ కూడా ప్రతి ఫంక్షన్కి రావడం, అటు బర్త్డే ఫంక్షన్ కానీ ఇటు వెళ్ళడం, అటు రావడం. ఇంతవరకు నాకు తెలుసు. నాకు ఎక్కువగా తెలిసి గత 4 years బ్యాక్ నుంచి తెలిసింది నాకు యాక్చువల్గా ఇదంతా. తెలిసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ వేరువేరుగా, అంటే యాక్సెప్టబుల్ కాదు. అయితే దానికోసం నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళు, అదే మా అత్త సైడ్ నుంచి వాళ్ళు ఒక రకంగా మాట్లాడేవారు. ఇక్కడైతే మైనస్ అనమాట. మ్యాక్సిమం నేను నా లైఫ్ మొత్తం ఇక్కడ నా జర్నీ జరిగింది. మేము నలుగురుమే. మా ఇంట్లో ఏ బాధ చెప్పుకున్నా నా కొడుకు, నా భార్య, మా పాప. మా పాప ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటుందని నమ్మకం నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది అనమాట. చదువు విషయంలో కూడా అలాగే చదివింది.
ప్రతి విషయాన్ని మెచ్యూర్డ్గా మీకు ఎందుకు మేమున్నాం, నువ్వు బాధపడొద్దు అని ప్రతిరోజు మా అబ్బాయి కంటే ఎక్కువ మా పాపే నాకు ధైర్యాన్ని ఇచ్చేది. అయితే మా పాప లాంటి అమ్మాయి, ఇంత మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి మురళి అనే ఈ వ్యక్తి గురించి ఇంత బాగా ఆలోచిస్తుందంటే ఎక్కడో ఏదో సంథింగ్ బెస్ట్ క్వాలిటీ ఉంది అక్కడ. లేకపోతే నా కూతురు ఇంత మెచ్యూరిటీగా ఆలోచించిన అమ్మాయి అలా ఆశమాషిగా ఉంది, ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ అక్కడ ఉంది కంపల్సరీగా. అన్న తర్వాత నేను మా పాపకి నేను మోరల్స్ పట్టించాను. అమ్మ ఎవరు ఈ సంబంధం వల్ల వేరే వాళ్ళు ఎవరు దూరం అయిపోయినా మాకు బాధ లేదు. మన నలుగురు ఇప్పటి వరకు ఎలాగో జర్నీ చేసాము, ఇకపై జర్నీ ఎలాగ జరిగాను. నేను ఓకే అయ్యానమ్మా, నీకేం పర్లేదు, మేము నలుగురిని సపోర్ట్ ఉంటాం. అలానే బెస్ట్ నేను మా అబ్బాయి ప్రతిదానికి తనకి సపోర్ట్ ఇవ్వడం, ఏ విషయాన్ని ఆడితో చర్చించడం, ఆడు మళ్ళీ మాకు చెప్పడం ఇలా జరిగేది అనమాట. ఏం జరిగినా సరే నా కూతురు మోరల్ వాల్యూస్ ఏంటంటే నేను తెలుసు. ఆ పిల్లకి ఎథిక్స్ అని మోరల్ వాల్యూస్ అన్నీ ప్రతిదీ కూడా రిలేషన్ వైజ్గా కానీ బంధుత్వ పరంగా కానీ ఒక స్నేహితుల పరంగా కానీ అమ్మాయి ఏ విధంగా ఆలోచిస్తుందో నాకు తెలుసు. ఆ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నేను మురళిని యాక్సెప్ట్ చేసి మా లైఫ్లో తీసుకొచ్చాం. మురళి ఈ విషయాన్ని నువ్వు కంపల్సరీగా ఫ్యూచర్ డేస్లో నీ మీద ఇంకా మంచి బెటర్ ఒపీనియన్ రావాలి, మనకి మాకు కూడా మంచి పేరు రావాలి. మీ దగ్గర అలాగా కలిసి జీవనం సాగించి పూర్తిగా భావిస్తూ మరొకసారి ఇది చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మీరే మీ వంతు ఇప్పుడు అత్తగారు. హలో, ఇక్కడ వచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక గట్టిగా నమ్మేది పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి, మళ్ళీ ఇక్కడ కిందన వాళ్ళతోనే జరుగుతాయని నా పెళ్ళి కానివ్వండి నేను నమ్ముతున్నా. ఇప్పుడు మా అబ్బాయి విషయంలో కూడా అలాగే అనుకునేవాడిని. అంటే ఎన్నో వ్యతిరేక చర్యలు జరిగినా వాడు పట్టుపట్టి ఈ పెళ్లి కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకురావడం కనుక స్వర్గంలో వీళ్ళ పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది, అందుకే ఇక్కడ జరుగుతుంది. అయితే ఇందులో మా తమ్ముడు, మా మరదలు కానీ, మా బావమరిది రమేష్ కానీ, లేదంటే మా అప్పారమ్మయ్య, యాక్చువల్గా ఒకనొక ఫైటింగ్ టైంలో మా అప్పారమ్మయ్య బాగా సపోర్ట్ చేశారు, మా రామయ్య కానీ. వీళ్ళందరి సపోర్టు స్వర్గంలో అక్కడ దేవతలు జరిపిన పెళ్ళికి వీళ్ళ వంతు చర్యలు ఇక్కడ చేసి భూమి మీద చేయడం వల్లే అక్కడ స్వర్గంలో జరిగిన పెళ్ళి ఈ భూమి మీద నిజమవుతుందని నేను నమ్ముతున్నా. సెలవు తీసుకుంటున్నా. హలో, సోదరి వాళ్ళందరికీ ఒక విషయం. యాక్చువల్గా ఏంటంటే ఈ పిల్లలిద్దరూ ఈ కలిసి దాని మీద వాళ్ళని ఎలాగా షేర్ చేయాలని దృష్టిలో మేము పెట్టుకున్నాం. తాతారావు గారు, నేను, తను, మనోడు ఒక్కరోజు కూర్చున్నా సరే అది మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాం. అయితే ఏంటంటే ఎంత చెప్పినా మా బాలపల్లి మాత్రం ఏం చెప్పారంటే నాకు డ్యూటీకి కూడా వెళ్ళలేదు. నేను అయితే ఆ మాట నాకు చాలా కష్టాన్ని పెట్టింది. ఏంటి ఎంత స్నేహంగా ఉన్న పిల్లల్ని మనమేమైనా చేసేస్తా అని నాకు భయం వేసిందండి. ఆ భయం వేసిన టైంలో మా బళ్ళపల్లితో కూడా కూర్చొని ఒకరోజు ఒక విధంగా మాట్లాడాను. ఎలా మాట్లాడానంటే మనకి బాలమురళి ముఖ్యం, ఈ ఉద్యోగం, చదువు, తర్వాత మిగతా కాదు. కానీ అంత కష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఈ ప్రేమను మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఆడి 10 జనం కూడా డ్యూటీకి వెళ్తారు, 10 జనం కూడా కాల్ చేయమని చెప్పాను నేను. ఆ దేంట్లోనే అక్కడి నుంచి మరి ఎలా స్టాండర్డ్ అయ్యారు తెలియదు, ఓకే అయ్యారు. దేవుడి దేవాలు మీరు అందరూ కూడా మళ్ళీ కలిసి మనసు మార్చుకొని అలాగనే ఆ పిల్లతలకి అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి కూడా మా ఇద్దరం కూడా ఒప్పిన అంటే మా బంధువులు పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళిలో కూడా మేము చెప్పాం వాళ్ళు ఎలా ఉన్నారు, మరి అలాగే చేద్దామనేసి. ఆ విషయంలో మరి ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారో ఎలా కుదురుతుందో మనోడు అన్నట్టు పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతున్న మాటకి ఇది ఒక ఉదాహరణ. అన్నీ బాగానే జరిగాయి. ఇక్కడి నుంచి మీరు ఏర్కాడు కన్నా బావమతులతో పిలుచుకోవడం, ఎరకతో పిలుచుకోవడం, స్నేహంగా ఎలా నడుచుకుంటారో చాలా సో తను నాకు ప్రపోజ్ చేస్తే తనకి భోజనం తినిపించేస్తాను, ఈ కార్యక్రమం ఏం చేస్తాను. ఇప్పుడు చెప్పుకోమంటావా? మా బాబాయ్ గారు చెప్పుకోమంటావా? అలా చెప్పుకుంటారు, వాళ్ళతో చెప్పించేద్దాం. సరే సరే బ్యాండ్ సరే. థ్యాంక్ యూ అందరికీ.
చూసావా నేను మీరు చేసి చూపిస్తారట అలా చేయండి అలా పోయిటిక్ గా ఉండాలి, అలా కాదు పోయిటిక్ గా ఉండాలి. మరి మా వాడిని అలా చెప్పమంటున్నారు. మా వాడు చెప్పాలంటే కొత్తగా ఏదైనా ఉండాలి.